అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మహిళలు అనవసర విషయాలకు ఆందోళన పడకుండా ఉండాలి. మానసిక ఆందోళన పెంచే టీవీ ప్రోగ్రాంలు, టీవీ సీరియల్స్ వంటివి చూడకుండా ప్రశాంతతనిచ్చే సంగీతాన్ని వినాలి. హడావిడిని పక్కన పెట్టాలి. తాజా ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామాలు చేయాలి. ఇలా కొన్నిటిని ఫాలో చేయడం ద్వారా మహిళలు హ్యాపీగా ఉండవచ్చునని సైకాలజిస్టులు అంటున్నారు. నమస్తే అండి సునీతారావు గారు. నమస్తే. అంటే ప్రతి పెళ్లిని కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటారా? అంటే అలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు ఈ యాక్ట్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చెప్పండి. ఈ కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది ఎందుకు వచ్చాయంటే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. గత కాలంలో చూస్తే ఇప్పుడు డైవోర్స్ కేసెస్ కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి కోర్టులో చాలా ఫైల్ అవుతున్నాయి. సో మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కవర్ చేయాలని చెప్పి మహిళా కమిషన్ వాళ్ళు ఒక న్యాయ పోరాటం చేసి 2002లో తెచ్చారు. మ్యారేజెస్ రిజిస్ట్రేషన్స్ కంపల్సరీ. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఎన్ఆర్ఐ పెళ్ళిళ్ళు, ఎన్ఆర్ఐ అబ్బాయిలకి మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత అది రిజిస్ట్రేషన్ కంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్క పెళ్ళి రిజిస్ట్రీ కంపల్సరీ చేసుకోవాలని చెప్పేసి అని ఈ సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలు మోసపోతున్నారు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కూడా చాలామంది కూడా వాళ్ళ రైట్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఈ వివాహం అనేది రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం కారణం వలన ఈరోజు చాలామంది మోసపోతున్నారు. సో అలాంటి మోసపోకుండా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అని చేశారు. అంటే దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు మహిళలకి? మహిళలకి ప్రతి ఒక్క హక్కు, అంటే ఇప్పుడు డౌరీ హరాస్మెంట్ కేసే కానీ, డైవోర్స్ కేసే కానీ, అసాల్ట్ కేసెసే కానీ, మెరైటల్ రేప్సే కానీ ఏది ఉన్నా కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అంటే మనము ప్రాపర్ ప్రూఫ్స్ అనేది మనము ముందు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెళ్ళి సీడీలు, పెళ్ళిళ్ళ ఫోటోగ్రాఫ్స్, ఏజ్ ప్రూఫ్స్, బేసికల్గా మెయిన్గా బాల్య వివాహాలు కూడా మనం దీనివలన తగ్గించవచ్చు. సో ఏజ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ. ఆమె మేజరా మైనరా అనేది అలా తెలుస్తుంది. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు మ్యారేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మనకి అక్కడ ఏంటంటే సర్టెన్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి అంటే మీరు మైనరా మేజరా, మీ ఆధార్ కార్డో లేకపోతే రెసిడెన్స్ ప్రూఫ్ అనేదో, పెళ్ళి ఎక్కడ జరిగింది. సో ఈ పెళ్ళి రిజిస్ట్రేషన్కి కంపల్సరీగా విట్నెసెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీకు ప్రాపర్గా ఒక మ్యారేజ్ రిజిస్టర్ దగ్గర కంపల్సరీ ఇది రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీకు ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ లయబిలిటీ, మీ రైట్ అనేది మీరు చట్టపూరితంగా ఏవేవి హక్కులు మీకున్నాయో అన్నీ పొందవచ్చు. అలాగే అంటే బహుభార్యత్వం ఉన్నప్పుడు కూడా అంటే ఈ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుందంటారా? దీనికి ఎలా? సో ఇప్పుడు నేను అదే చెప్పాను. సో ఎందుకు రిజిస్ట్రేషన్ అనేది చేయాలి అని మేము అనేది అంటే ఒకటేమో చైల్డ్ మ్యారేజెస్ అనేది చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం అనేది 18 ఏళ్ళ ఏజ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ. కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ జరగదు కాబట్టి అలాంటివి ఆపొచ్చు. రెండోది బైగేమి, అంటే వైఫ్ ఉండగా కూడా మళ్ళీ ఇంకొకరిని చేసుకోవడానికి ముగ్గురిని ఇద్దరిని చేసుకొని ఆడవాళ్ళని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇలాంటి నేరాలు కూడా మనం ఆపొచ్చు. మహిళలకి ఇలా ఈ చట్టం సహాయపడుతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఏ ఒక్క మహిళ కానీ, ఇప్పుడు యంగ్స్టర్స్ పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము ఇచ్చే సలహా ఒకటే, కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అయితే చాలామందికి ఈ విషయంలో పూర్తి అవగాహన లేదు. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, ఇలాంటి విషయాలు చెప్తారా? రిజిస్ట్రేషన్ అనేది మనము రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళేసి మీరు 2 ఫోటోగ్రాఫ్స్, మీ వెడ్డింగ్ కార్డు, మీ విట్నెసెస్, ప్రాపర్ ఏజ్ ప్రూఫ్స్, ప్రతి ఒక్కటి రెసిడెన్షియల్ ప్రూఫ్, ఎక్కడైతే మ్యారేజ్ పర్ఫామ్ చేశారో అవన్నీ పర్టికులర్గా కొన్ని ఫార్మాట్ ప్రకారం ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత రిజిస్టర్ గారు పిలుస్తారు. దాని ప్రకారం సాక్షి సంతకాలు కూడా ఉంటాయి. అమ్మాయి పక్కన 3, అబ్బాయి పక్కన 3. సో అక్కడ సంతకాలు పెట్టిన తర్వాత ఒకవేళ సాక్షులు అనేది తప్పుడు సాక్ష్యం చెప్పినట్టయితే వాళ్ళకు కూడా జరిమానా కానీ వాళ్ళ కోర్టు జైలు పాలు చేయడం కానీ కూడా జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ప్రాపర్గా మీరు అథెంటిక్గా అన్నీ ఫిల్అప్ చేసినప్పుడు రిజిస్టర్ గారు ఒక సర్టిఫికెట్ అంటూ మ్యారేజ్ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. సో అట్లా మన రైట్ మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు. అయితే సునీతారావు గారు, ఇంత చేసిన తర్వాత కూడా అంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా మోసాలు అనేవి జరిగితే వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఫర్దర్గా? ఇప్పుడు ఒక మహిళకి ఇది ఒక గట్టి సాక్ష్యము.
సో నేరగాళ్ళకు మాత్రం ఇది ఖచ్చితంగా న్యాయంలో చాలా పెద్ద పేచి పెట్టే పనే. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మోసపోయిన వాళ్ళకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు కోర్ట్స్ అప్రోచ్ కావచ్చు. వాళ్ళు మెయింటెనెన్స్కే కానీ డైవోర్స్కే కానీ ఎలాంటి కేసులు అంటే హరాస్మెంట్ కేసే కానీ 498 కానీ డీవీసీ కానీ మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక్క కేసు వీళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. సో వీళ్ళకి మోసపోకుండా అంటే వాళ్ళకి కఠినమైన నేరాలలో ఇరికిచ్చేసి వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ కూడా అవుతుంది. ఎందుకంటే అమ్మాయిని చీట్ చేస్తున్నారు కాబట్టి క్రిమినల్ కేసెస్లో క్రిమినల్ చట్టాల్లో సివిల్ చట్టాలలో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, క్రిమినల్ చట్టాలలో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. క్రిమినల్లో చీటింగ్ కేసెస్, ఇంటిడిమేషన్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇలాంటివన్నీ వస్తాయి. సో మనకు చట్టాలు అనేవి ఇలాంటి సర్టిఫికేట్స్ అనేది మనకు ఒక ప్రూఫ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే ఎన్ఆర్ఐల పెళ్లిల విషయంలో కూడా ఇది వర్తిస్తుందంటారా మరి? ఎన్ఆర్ఐ పెళ్ళిళ్ళల్లో ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ యుఎస్ లా అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ పెళ్లి చేసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకున్న తర్వాత డిపెండెంట్ వీసా పైన అమ్మాయిలను తీసుకెళ్ళడం జరుగుతుంది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మోసం చేస్తే వాళ్ళకైతే డైరెక్ట్గా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, లేదన్నా కూడా వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టుకొని ప్రతి ఒక్క కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది. యుఎస్ చట్టాలలో ఏమిటంటే ఒకటి స్పెషల్గా మనకి ఇన్స్టెంట్ న్యాయం అనేది దొరుకుతుంది. అంటే ఇమీడియట్గా చర్యలు అనేది తీసుకుంటారు, అక్కడిదక్కడే శిక్షిస్తారు. కాబట్టి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా వాళ్ళు లీగల్గా పెళ్లి చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి అమ్మాయిని మోసం చేయాలని అనుకున్నప్పుడు అక్కడ మాత్రం ఇలా మోసం చేయడానికి వీలు లేకుండా అంటే మన చట్టాలలో కొన్ని లోపాలు ఉన్నా కూడా యుఎస్ చట్టాల్లో మాత్రం కఠినంగా చర్యలు ఉన్నాయి. కాబట్టి మహిళలకి ప్లస్ పాయింట్గా అని అనొచ్చు, ఈ సర్టిఫికేట్ ఒక ప్లస్ పాయింట్ అనొచ్చు. థ్యాంక్ యూ సునీతారావు గారు, ఇవాళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. చదువు మాత్రమే కాదు, ఆమె సంతోషం కూడా కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యం పాడయ్యాక వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు రోజు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. తాజా పండ్లతో పాటు కూరగాయలు కూడా ఆహారంగా తీసుకోవాలి. వీటి విషయంలో శ్రద్ధ చూపిస్తే అనారోగ్యం దరి చేరకుండా ఉంటుంది. ఇది ఇవాల్టి అవని. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.